హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ ఛానల్. నేను మీకు ఈ రోజు ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ అనేది మనకి జూలై 4 నుంచి రావడం జరుగుతుంది. ఈ గోల్డ్ సేల్ లో మనకి బెస్ట్ మొబైల్స్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్స్, బెస్ట్ యాక్సెసరీస్ ఏవైతే హ్యూజ్ డిస్కౌంట్ తో మనకి ఈ సేల్ లో రాబోతున్నాయో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కింద ప్రణయ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎవరైతే మనకి జూలై మంత్ లో మొబైల్ లేదా ల్యాప్టాప్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే మనకి ఈ సేల్ లో మొబైల్స్ అనేది హ్యూజ్ డిస్కౌంట్స్ తో రావడం జరుగుతుంది. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది కాబట్టి మనకి జూలై నుంచి సేల్స్ అన్ని డిస్కౌంట్స్ అన్ని సేల్స్ అనేది మనకి జూలై మంత్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఇదివరకు చూడండి. మీకు ఏ మొబైల్ లేదా ఏ యాక్సెసరీస్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. సో హాయ్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అనేది మనకి సూపర్ ఎక్సైటింగ్ డీల్స్ తో ఈ గోల్డ్ సేల్ లో రావడం జరుగుతుంది. దాంట్లో నేను మీకు ఈచ్ కేటగిరీలో నేను మీకు రీసెర్చ్ చేసి ఏవైతే బెస్ట్ మొబైల్స్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెస్ట్ మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇంకా యాక్సెసరీస్. దాంట్లో చూసుకున్నట్టయితే మన ఫస్ట్ కేటగిరీ నేను 3 కేటగిరీస్ కి బ్రేక్ డౌన్ చేశాను. అండర్ 20K మొబైల్స్, అండర్ 30K మొబైల్స్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్స్. అలాగే కొన్ని యాక్సెసరీస్ కూడా పిక్ చేశాను ఏవైతే బెస్ట్ డిస్కౌంట్స్ తోటి ఈ సేల్ లో రాబోతున్నాయో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి అండర్ 20K బడ్జెట్ లో బెస్ట్ మొబైల్స్ టాప్ 5 మొబైల్స్ నేను పిక్ చేసి నేను వీడియోలో చెప్పబోతున్నాను. దాంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ 15 5A. నేను ప్రతి మొబైల్ గురించి కొన్ని ఫీచర్స్ చెప్తాను. ఇన్ డీటెయిల్స్ లో నేను మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను మీకు డీటెయిల్ గా దీని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్. సో ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 18,990 కి. ఇది మనకి సేల్ లో ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ వచ్చేసి 16,000 కి మనకి మొబైల్ రెడ్మీ 15 5G అనేది సేల్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 60,000 మెగావాట్స్ బ్యాటరీ బ్యాకప్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 5G సపోర్ట్, 120 వాట్స్ డిస్ప్లే తోటి రావడం జరుగుతుంది. సో ఇది మనకి సేల్ లో ఆల్మోస్ట్ 3,000 కి తక్కువగా వస్తుంది ఫ్లిప్కార్ట్ బోర్డ్ సేల్ లో. సో మీరు రెడ్మీ మొబైల్ ని యూజ్ చేస్తున్నారో లేదా రెడ్మీ యూజర్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ కొనాలనుకుంటున్నారో రెడ్మీ 15 5G మొబైల్ అనేది మనకి బెస్ట్ అని చెప్పొచ్చు. నేను ప్రతి ఒక్క మొబైల్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి మొబైల్ ని చెక్అౌట్ చేసుకోవచ్చు. సో మన సెకండ్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M17 5G. ఇది మనకి రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 16,999 కి రావడం జరుగుతుంది. మనకి సేల్ లో 14,499 కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని యొక్క బేసిక్ ఫీచర్ చూసుకున్నట్లయితే సూపర్ AMOLED డిస్ప్లే తో రావడం జరుగుతుంది. సామ్సంగ్ ఇదే రావడం జరుగుతుంది. లాంగ్ బ్యాటరీ బ్యాకప్ తోటి ఇది రావడం జరుగుతుంది. అలాగే సామ్సంగ్ రియలబిలిటీ అంటే 2 years వరకు సామ్సంగ్ అప్డేట్స్ ఉండే ఛాన్సెస్ మనకి మొబైల్లో ఉంటాయి. అలాగే చూసుకున్నట్లయితే మనకి థర్డ్ మొబైల్ చూసుకున్నట్లయితే రియల్మీ 80 Pro. సో దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 23,000 కి మనకి బిఫోర్ సేల్ అనేది ఉంది. సో ఇది మనకి సేల్ లో ఎక్స్పెక్ట్ చేసినట్లయితే 190,999 కి మనకి ఈ మొబైల్ అనేది మనకి సేల్ లో రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి AMOLED డిస్ప్లే తో రావడం జరుగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అలాగే గేమింగ్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ అంటే ఎవరైతే స్పెసిఫిక్ గా అండర్ 20K గేమింగ్ మొబైల్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మొబైల్ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 20K లో ఇంత మంచి ఫీచర్స్ తోటి మనకి ఏ మొబైల్ దొరకదు. సో అలాగే మన లాస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే మోటరోలా G860 పవర్. ఇది మనకి బిఫోర్ సేల్ వచ్చేసి 21,000 కి మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది. మనకి విత్ ఇన్ ద సేల్ వచ్చేసి 18,000 కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3,000 ఇది మనకి సేల్ లో డిస్కౌంట్ తో రావడం జరుగుతుంది. ఇది మనకి Android 16 తో రావడం జరుగుతుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంటుంది, అలాగే పర్ఫార్మెన్స్ చూసుకున్నా చాలా బాగుంటుంది. సో మన లాస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే Vivo 4R 5G. ఇది వచ్చేసి మనకి బిఫోర్ సేల్ 22,000 కి మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. మనకి విత్ ఇన్ ద సేల్ బోర్డ్ సేల్ లో మనకి జూలై 4 నుంచి ఈ 18,999 కి మనకి ఇది మొబైల్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇది AMOLED డిస్ప్లే తో రావడం జరుగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే మంచి కెమెరా బ్యాకప్ తోటి ఇది రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క వివో యొక్క డిజైన్ చూసుకున్నట్టయితే మొబైల్ లో చాలా బాగా ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అండర్ 20K బడ్జెట్ లో మీకు ఏ మొబైల్ అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే నేను మీకు ప్రతి మొబైల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మీరు చెక్ చేసినప్పుడు నేను చెప్పే ప్రైస్ కి వేరే అవుతుండొచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్ సేల్ యొక్క ప్రైజెస్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బెస్ట్ మొబైల్స్ నేను మీకు పిక్ చేసి వీడియోలో చెప్తున్నాను. ఇవి వచ్చేసి అండర్ 20K 5 మొబైల్స్. మీరైతే అండర్ 20K లో పర్చేస్ చేసుకోవాలంటే ఇవి పర్చేస్ చేసుకోవడం బెస్ట్ అని నేను మీకు వీడియోలో. అలాగే అండర్ 30K కేటగిరీలో చూసుకున్నట్టయితే మొబైల్స్ మోటరోలా 860 Pro. ఇది మనకి బిఫోర్ సేల్ వచ్చేసి 35,000 కి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు మనకి 5,000 డిస్కౌంట్ తో ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ లో రావడం జరుగుతుంది. దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 144 హెడ్ OLED డిస్ప్లే తో రావడం జరుగుతుంది. అలాగే బెస్ట్ కెమెరా తో రావడం జరుగుతుంది. అలాగే బెస్ట్ బ్యాటరీ లైఫ్ తోటి ఇది రావడం జరుగుతుంది. అంటే దీని యొక్క మెగావాట్స్ అనేది చాలా
బాగుండే ఛాన్స్ ఉన్నాయి. సో మన సెకండ్ మొబైల్ చూసుకున్నట్లయితే నథింగ్ ఫోన్ 3A. సో నథింగ్ అనేది రీసెంట్‌గా 3B అనే సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటివరకైతే 1A, 2A, 3A, 4A అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు నథింగ్ 3B అనేది రీసెంట్‌గా లాంచ్ చేయడం జరిగింది. అలాగే డ్రీమ్ ఫోన్ అనేది కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. నథింగ్ అంటే యూట్యూబర్స్, టెక్ ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకొని వాళ్ళ సజెషన్ ద్వారా ఒక డ్రీమ్ ఫోన్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది. అలాగే నథింగ్ 3B కూడా రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. జూలై ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మనకి మొబైల్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన నథింగ్ 3A వచ్చేసి బిఫోర్ సేల్ 32,000 కి ఉంది. అలాగే విత్ ఇన్ ద సేల్ మనకి 29,000 కి ఇది దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనకి థర్డ్ మొబైల్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 8A. సో ఇది బిఫోర్ సేల్ వచ్చేసి 38,000 కి మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే మనకి ఎక్స్పెక్టెడ్ సేల్ ప్రైస్ వచ్చేసి 25,000. ఎందుకంటే ఇది మనకి సేల్ లో హ్యూజ్ డిస్కౌంట్, ఆల్మోస్ట్ 10,000 డిస్కౌంట్ తో ఇది రావడం జరుగుతుంది. సో ఎవరైతే గూగుల్ మొబైల్ యూజ్ చేసుకున్నాం అనుకుంటున్నారో, అన్లిమిటెడ్ స్టోరేజ్ తోటి మన గూగుల్ మొబైల్స్ లో పిక్సెల్ ఏంటంటే మనకి అన్లిమిటెడ్ డ్రైవ్ స్టోరేజ్ అనేది మనకి అవైలబుల్ గా వస్తుంది. ఎందుకంటే గూగుల్ వాళ్ళ మొబైల్ కాబట్టి దీంట్లో మనకి ఏ ఇంటిగ్రేటెడ్ టూల్స్ ఉంటాయి, బెస్ట్ కెమెరా, 7 years గ్యారంటీ, అప్డేట్స్ అండ్ క్లీన్ ఆండ్రాయిడ్ యూఐ తోటి మొబైల్ రావడం జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే ఒప్పో F31 5G. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే బిఫోర్ సేల్ వచ్చేసి 31,000 ఉంది. ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ సేల్ ప్రైస్ వచ్చేసి 27,000 తో మనకి ఇది గోల్డ్ సేల్ లో రావడం జరుగుతుంది. అలాగే మన ఫైనల్ మొబైల్ వచ్చేసి రియల్మీ 15T 5G. అంటే ఇది రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 31,000 మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. ఇది మనకి ఎక్స్పెక్టెడ్ సేల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 27,000 కి మనకి ఫ్లిప్కార్ట్ సేల్ లో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి బెస్ట్ ఇన్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు అండర్ 30K లో. ఎందుకంటే ఇది ఒక ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అమ్లెడ్ డిస్ప్లే, బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మన అండర్ 30K లో టాప్ 5 కేటగిరీస్ చేసి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో బెస్ట్ ల్యాప్టాప్స్, టాప్ బెస్ట్ 5 ల్యాప్టాప్స్ నేను పిక్ చేసి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Asus Vivo Go OLED. ఇది వచ్చేసి మనకి వితౌట్ సేల్ వచ్చేసి 48,000 మనకి బిఫోర్ సేల్ అనేది ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. విత్ ఇన్ ద సేల్ మనకి 41,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే OLED డిస్ప్లే, Ryzen ప్రాసెసర్, లైట్ వెయిట్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. విత్ ఇన్ ద బడ్జెట్ రేంజ్ 40,000 లో Asus బుక్ అనేది మనకి అంత ఈజీగా దొరకదు. సో ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఎవరైతే ల్యాప్టాప్ స్టూడెంట్స్ కి కొనాలనుకుంటున్నారో వాళ్ళకు Asus Vivo Go OLED ల్యాప్టాప్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. అలాగే మన సెకండ్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే HP 15S Ryzen 5. ఇది మన రెగ్యులర్ ప్రైస్ వచ్చి 53,000 మనకి ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. విత్ ఇన్ ద సేల్ మనకి 46,000 కి రావడం జరుగుతుంది. దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే Ryzen 5 తో రావడం జరుగుతుంది. 8GB 512GB మెమరీ కార్డ్ తో రావడం జరుగుతుంది. కోడింగ్ ఇంకా ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి, వర్కింగ్ ప్రొఫెషనల్ వాళ్ళకి ఇది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. మన థర్డ్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే Lenovo iPad Slim 3. దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 64,000 కి మనకి ఫ్లిప్కార్ట్ లో ఉంది. సో మనకి విత్ ఇన్ ద సేల్ వచ్చేసి 58,000 కి ఇది వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ అనేది వచ్చి ఉంది. డిస్ప్లే చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. iPad Slim 4. అలాగే మనకి మన ఫైనల్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే Lenovo OLQ Gaming. ఇది గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 90,000 కి ఇది బిఫోర్ సేల్ అనేది మనకి రావడం జరిగింది. దీంట్లో మనకి హ్యూజ్ డిస్కౌంట్ ఉంది, ఎందుకంటే చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చింది ఫ్లిప్కార్ట్. ఇది 76,000 కి మనకి ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ లో అవైలబుల్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే RTX కార్డ్ తో రావడం జరుగుతుంది. మనకి హెవీ ఎడిటింగ్, అది హెవీ గేమింగ్ ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది RTX కార్డ్ తో రావడం జరుగుతుంది. దీంట్లో అల్ట్రా కూలింగ్ ఉంటుంది, ఎందుకంటే హెవీ గేమింగ్ అనేప్పుడు ల్యాప్టాప్ హీట్ అవుతుంది కాబట్టి దీంట్లో మనకి హెవీ కూలింగ్ సిస్టమ్ అనేది వాళ్ళకి ఇన్బిల్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి టాప్ 5 బెస్ట్ ల్యాప్టాప్స్. అలాగే ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ లో మనకి iPhone 17 అనేది ఆల్మోస్ట్ ఒక 20,000 to 30,000 వేరే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఐఫోన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్లిప్కార్ట్ సేల్ అంటే ప్రైమరీ ప్లస్ యూజర్స్ కి 24 hours ప్రైయర్ గా యాక్సెస్ రావడం జరుగుతుంది. సో వాళ్ళు బిఫోర్ సేల్ మనకి iPhone 17 మనకి 1,90,000 ఉంది కదా, అది మనకి కార్ట్ లో యాడ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రయర్ గా ఒక 20,000 అంటే ఆల్మోస్ట్ 70,000-75,000 మనకి ఫ్లిప్కార్ట్ సేల్ లో రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎవరైతే ఐఫోన్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్టోబర్ మనకి కాకుండా జూలైలో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ లో వాళ్ళకి 70,000 కి iPhone 17 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఐఫోన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే iPhone 17 మనకి 70,000 కి
ఈ సేల్‌లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలాగే కొన్ని యాక్సెసరీస్ గూడా పిక్ చేశాను. అవేంటో నేను మీకు డిస్‌ప్లేలో ప్లే చేస్తాను. సీఎంఎఫ్ బడ్స్, వన్‌ప్లస్ నాట్ బడ్స్, ఇంకా నాయిస్ స్మార్ట్ వాచ్, ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్, సామ్సంగ్ ఎస్ఎస్‌డి లాజిస్టిక్ మౌస్ ఇవి మనకి విత్ ఇన్ ద సేల్‌లో చాలా హ్యూజ్ డిస్కౌంట్‌తో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో ప్రతి కేటగిరీ గురించి నేను ప్రతి కేటగిరీలో ఉన్న మొబైల్స్, ల్యాప్‌టాప్స్, యాక్సెసరీస్ ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మీకు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి మీరైతే ఏ మొబైల్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో. అలాగే మీ ఫ్రెండ్స్‌కి లేదా ఐఫోన్ యూజర్స్‌కి ఎవరైతే మొబైల్ లేదా ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్లిప్‌కార్ట్ సేల్ స్టార్ట్ అవుతున్నట్టు అమెజాన్ సేల్ కూడా జూలై 4 నుంచి జూలై 6 వరకి స్టార్ట్ అవుతుంది. మీరు 50 లాక్స్ ఈ వీడియోకి ఇస్తే నేను అమెజాన్ సేల్ గురించి కూడా బెస్ట్ డీల్స్ ఏమైతే మనకి అమెజాన్ సేల్‌లో రాబోతున్నాయో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ ప్రణయ్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.